హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వ్రతం చేసుకున్నారా? నేనైతే వ్రతం ఎప్పుడు చేసుకోలేదు, కానీ ఆ రోజు మాత్రం నేను చేయగలిగినన్ని ప్రసాదాలు చేసి అమ్మవారి దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకుంటాను. ఇవాళైతే మార్నింగ్ 4:30కి అలా లేచాను. బయట ముగ్గు పెడదామంటేనేమో బాగా చీకటిగా ఉంది. సో ఇంకా మళ్ళీ పడుకొని 5కి అలా లేచి బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కదా. పులిహోర దద్దోజనం కోసం రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పొంగల్ కోసమేమో ఇక్కడ రైస్ పప్పు అవి నానబెట్టేసుకొని పులిహోర కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. పెళ్ళికి ముందైతే అసలు సరిగా పూజ చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నేనేదో పెద్ద భక్తురాలని కాదు, కానీ పూజ చేసుకొని దీపం వెలిగించుకుంటే ఆ రోజంతా కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దద్దోజనం పులిహోర అయితే అయిపోయింది. ఇంకా వీటికి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. రెండింటికి కలిపి ఒకేసారి పోపు పెట్టేశాను, టైం సేవ్ అవుతుందని. ఇంకా పొంగల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ పొంగల్ కూడా అయిపోవచ్చింది. నేనైతే 5 రకాల ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను, కాకపోతే టైం లేదు. సో 3 రకాలే చేశాను. దద్దోజనం, పొంగలి, పులిహోర. ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదా. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసేసుకోవడమే. పూజ అయితే ఇవాళ చాలా బాగా జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. సో వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.